మదర్ టెరిసా డార్క్ సైడ్. మదర్ టెరిసా ఈవిడ గురించి అందరూ చాలా మంచిగానే విని ఉంటారు, ఈవెన్ నేను కూడా విన్నాను. కానీ రీసెంట్ గా ఒక రీల్ చూసా నెగటివ్ గా. సో అలా డిగ్ చేస్తే డార్క్ సైడ్ అని యూట్యూబ్ లో చాలా వీడియోస్ వచ్చాయి. ఇంటర్నెట్ లో నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ దొరికాయి. వాటి అన్నిట్లో ఏం చెప్పారో ఈ రోజు చూద్దాం. అసలు ఎవరి మదర్ టెరిసా, తిన మెయిన్ ఎయిమ్ ఏంటి? రిలీజియన్ ఫీలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయవచ్చు. మదర్ టెరిసా ఈవిడ పేరు వినగానే మానవతా ప్రయత్నాలు, పేదవాళ్ళ ఇంట్లో భోజనం, వాళ్ళ కోసం చారిటీస్, ప్రేమ చూపించడం, ఇలా చాలా మంచి పనుల వల్ల తనకి 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అది ఇండియాలో కోల్కతాలో తను చేసిన సేవలకి ఇచ్చారు. మదర్ టెరిసా యూరోప్ లో అల్బానియా నుండి వచ్చారు. ఆమె 19 years దాకా అక్కడే ఉన్నారు. 1929లో ఇండియాకి వచ్చారు. 2 years తర్వాత అంటే 1931లో చర్చ్ లో నన్ గా మారి కోల్కతాలో సెయింట్ మేరీస్ హై స్కూల్లో టీచర్ గా చేశారు. ఇక్కడ చదువు చెప్తున్న టైంలో ఇండియాలో పేదరికం, వాళ్ళ కష్టాలు తను చూసింది. అది చూసి తను బాధపడి మార్పు తేవాలనుకుంది. 1950లో తను సొంతంగా ద మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఒక క్రిస్టియన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు లవ్ అండ్ కేర్ ఫర్ దోస్ పర్సన్స్ నో బడీ వాస్ ప్రిపేర్డ్ టు లుక్ ఆఫ్టర్. తనకి ఉన్న ఈ మెయిన్ ఎయిమ్ వల్ల తొందరలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. దానివల్ల వరల్డ్ వైడ్ ఆవిడ ఫేమస్ అయ్యారు. అలానే తన ఆర్గనైజేషన్ బ్రాంచెస్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. ఇవి కాకుండా ఇంకొక 4 points నేర్పించారు. ఏంటంటే మదర్ టెరిసాని సెయింట్ ఆఫ్ గర్టర్స్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే తను కోల్కతాలో మురికివాడ దగ్గర ఉన్న ప్లేసెస్ కి వెళ్లి అక్కడ పిల్లల్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. అలానే చనిపోయిన వాళ్ళ కోసం కాలిఘట్ హోమ్ కట్టించారు. అనాథ పిల్లల కోసం శిశుభావం కట్టించారు. అలానే తన నిస్వార్థ కరుణ, సామాన్య, ఎప్పుడు నవ్వుతూ ఉండే స్వభావం వల్ల ప్రపంచాన్ని గెలుచుకున్నారు. అలానే మనం కూడా తనలో ఇదే చూసాము. కానీ ఇంకా పేదవాళ్ళకి సహాయం చూసాము. ఇదంతా నిజమేనా? ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అంటారు కదా. తను ఇంకో సైడ్ ఏంటో కొంతమంది చెప్పారు. అది కూడా ఏంటో చూద్దాం. అసలు తన నిజస్వరూపం ఏంటి? తన నిజస్వరూపం బయట పెట్టింది తన మిషనరీ చారిటీ వాళ్ళే. మదర్ టెరిసా ప్రపంచానికి చూపించడం కోసం మాత్రమే పేదవాళ్ళకి హెల్ప్ చేసిందని చెప్పారు. నిజానికి ఏ హెల్ప్ చేయలేదంట. అసలు తను ఎంతో మంది చావుకి కారణమంట. ఈ స్టేట్మెంట్ కి విట్నెస్ ఒక పర్సన్. అతను టెరిసాకి సంబంధించిన మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఒక మెంబర్. అతని పేరు ఆరూప్ చటర్జీ. ఇతను ఇండియన్ అయినా కూడా ఇండియాలో ఉండేవాడు కాదు. యూకేలో తన మెడికల్ స్టడీస్ కంప్లీట్ చేసే ముందు తను కోల్కతాలో మురికివాడిలోకి వెళ్లాడు. అక్కడ వాళ్ళకి వాలంటరీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుని యూకే వెళ్లి మళ్ళీ ఇండియా వచ్చాడు. అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటే అక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీ పర్సన్ కానీ నన్ కానీ ఒక్కళ్ళు కూడా కనపడలేదు అని చెప్పాడు. అతనికి డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. అక్కడ నిజం తెలుసుకున్నాక అక్కడ ఒక రోజు కూడా ఉండలేకపోయాడు. వెంటనే యూకే వెళ్లిపోయాడు. యూకేకి వెళ్ళగానే అక్కడ జనాలు మదర్ టెరిసాని గౌరవించడం చూశాడు. ప్రజలందరికీ నిజం చెప్పాలని అనుకున్నాడు. అందుకు తను ఇండియాలో చూసింది అక్కడ బ్రిటిష్ టెలివిజన్ ఛానల్ న్యూస్ అనలిస్ట్ క్రిస్టోఫర్ ఎచెన్స్ కి చెప్పాడు. క్రిస్టోఫర్ ఆరోప్ చెప్పిన టెరిసా గురించి డార్క్ ట్రూత్ మీద హెల్స్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీ రెడీ చేశాడు. డాక్యుమెంటరీ చూశాక మదర్ టెరిసాని చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే డాక్యుమెంటరీ ప్రకారం ఆ మిషనరీస్ లో చాలా చిత్రహింసలు ఇంకా చాలా పనులు కూడా జరిగేవంట. అవి అందరికీ తెలియదు. ఇక్కడ అందరికీ తెలిసిన పెద్ద షాక్ ఏంటంటే అక్కడ హాస్పిటల్స్ లో నీడిల్స్ ని ఒక పేషెంట్ కి వాడాక పడేయకుండా సేమ్ వేరే పేషెంట్ కి కూడా అదే యూజ్ చేస్తారంట. ఆ నీడిల్స్ ని రిపీటెడ్ గా యూజ్ చేసేవారంట. హాస్పిటల్లో HIV పేషెంట్స్ కూడా ఉండేవారంట. వాళ్ళకి వాడిన నీడిల్స్ ఇంకెంతమందికి వాడారో తెలీదు, కానీ ఆ వాడిన నీడిల్ ని ఇంకొంతమందికి కూడా వాడేవారంట. మిగతా వాళ్ళని కూడా అలానే రోగాల పాలు చేశారని అంటుంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లోపల చాలా వరకు చికిత్స జరిగేది కాదంట. ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఏ డాక్టర్ కానీ నర్స్ కానీ మెడికల్ ట్రైనింగ్ తీసుకోలేదంట. ఎవరైనా డాక్టర్ ఆర్ నర్స్ వాలంటరీ హెల్ప్ చేయడానికి వస్తే అప్పుడు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్హత చూసేవారు కాదంట. ఎప్పుడైతే ఈ విషయం జర్నలిస్ట్ డొనాల్డ్ కి తెలిసిందో అతను డాక్టర్ల గెటప్ వేసుకొని అక్కడికి వెళ్లాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేయలేదంట. అలా డొనాల్డ్ మదర్ టెరిసా మిషనరీస్ లోపలికి వెళ్లాడు. ఆ లోపల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చెప్పడమే కాకుండా అతనికి మదర్ టెరిసా కన్సోల్ లో జరిగే చైల్డ్ అబ్యూస్ గురించి కూడా చెప్పాడు. డొనాల్డ్ చెప్పిన ప్రకారం మిషనరీస్ లో మతిస్థిమితం లేని పిల్లల్ని రోప్స్ తో కట్టేసి ఉంచుతారంట. దాంతో పిల్లలు కదలకుండా ఒకే చోట ఉంటారు. ఇంకా అతను చెప్పిన దాని ప్రకారం అక్కడ శానిటైజేషన్ సరిగా ఉండదంట. బెడ్స్ సరిగా ఉండవంట. మెడిసిన్స్ కూడా సరిగా ఉండేవి కాదంట. హాట్ వాటర్ కూడా ఉండదంట. మదర్ టెరిసా ఇంత దయ లేకుండా ఎందుకుంది? అలా అని తనకి డబ్బు ఏమన్నా తక్కువ ఉందా? మదర్ టెరిసాకి వరల్డ్ వైడ్ గా ఎవ్రీ ఇయర్ ఎంతో మంది డోనర్స్ $30 million ఫండింగ్ చేస్తుంటారు. స్టెన్ మ్యాగజైన్ ప్రకారం మిషనరీస్ ఆఫ్ చారిటీస్ తనకి తాను ఎంతో పూర్ గా చూపించుకున్నా ఆ మిషనరీస్ ఎవ్రీ ఇయర్ డొనేషన్స్ $100 million కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తన ట్రస్ట్ కి క్రిమినల్స్ నుండి కూడా ఫండింగ్ వస్తుంది.
అంటే చార్లెస్ కీటింగ్ మిషనరీస్కి 9.4 crores డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్ ఇచ్చిన కొంచెం టైంకి తను ఇన్వెస్టర్స్ని మోసం చేసిన కేసులో జైలుకి వెళ్ళాడు. ఇది తెలిసినా కూడా మదర్ టెరెసా మనీ రిటర్న్ బ్యాక్ ఇవ్వలేదంట. మదర్ టెరెసా తన డెత్ ముందు వాటికన్ సిటీ బ్యాంక్ నుండి తన మనీ అంతా విత్డ్రా చేస్తే ఆ బ్యాంక్లో బ్యాంక్రప్ట్ అయ్యేది. ఎందుకంటే ఆ బ్యాంక్లో హైయెస్ట్ మనీ హోల్డర్ మదర్ టెరెసా అకౌంటే. ఇంత మనీ వస్తున్నా కూడా అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ మనీ తన ఒక్కరిదే కాదు, దాంట్లో చాలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎప్పుడైతే మిషనరీస్ ఆఫ్ చారిటీ బుక్స్ ఆడిటింగ్ జరిగిందో అప్పుడు తెలిసింది ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్తో మిషనరీస్ తన అమౌంట్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్గా నమోదు చేశారు. ఎందుకంటే వాళ్ళ డొనేషన్స్ అంతా ఎక్కడి నుండి వచ్చాయో డీటెయిల్గా రాయాలి. మదర్ టెరెసా ఎప్పుడు పూర్ పీపుల్కి అండగా ఉండడం, వాళ్ళని చూసుకోవడం తన జీవితం వాళ్ళకే అన్నారు. కానీ ఆ మనీ అంతా వాళ్ళకి ఆ టైంలో ఇచ్చి ఉంటే పేదరికం తగ్గేది కదా. మదర్ టెరెసాకి పేదవాళ్ళ అవసరం ఉంది. తనకి నేమ్ రావడానికి, వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చడానికి మేబీ ఇదంతా చేసి ఉండొచ్చు. చాలా మంది రిపోర్టర్స్ చెప్పేది ఏంటంటే మిషనరీలో ఉండే నన్స్ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి ముందు ఫ్రీ టికెట్ టు హెవెన్ అనే పేరుతో క్రిస్టియనిటీకి మార్చేవారంట. మార్పిడి కాకుండా మనీ గురించి మాట్లాడితే తను అన్ని ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, ఆర్ఫనేజెస్, హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు తను ఈజీగా మార్చగలరు. కానీ ఎందుకు మార్చలేదు అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్. తను చనిపోయాక తన బ్యాంక్ అకౌంట్లో 752 lakh crores అని తెలిసింది. ఇదంతా కాయిన్కి ఇంకొక సైడ్ మాత్రమే. ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియదు. కానీ ఇంటర్నెట్ అంతా తనకి అన్నట్టు ఒక డార్క్ సైడ్ ఉందని చూపిస్తుంది. ఇదేదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి వీడియో చేయట్లేదు నేను. దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవడానికి క్రియేట్ చేస్తున్నాను. హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఇంకో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయిపోయి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.